వినాయక చవితి పండుగ అందరూ బాగా చేసుకున్నారా? సో ఈ సంవత్సరం అయితే డాడీ లేరు కాబట్టి ఆ బాధతోటి నేను అసలు ఏ పండుగ చేసుకోవాలని మనసుకు అనిపించడం లేదు. అయితే ఇప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. బేసిక్గా మన పేరెంట్స్ ఎంత టాలెంటెడ్ అయినా మనం దాన్ని గ్రహించడానికి చాలా టైం పడుతుంది. మనతో పాటు అంత క్యాజువల్గా ఉన్న ఇలాంటి పండుగలప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇలాంటి వినాయక చవితి పండుగ అప్పుడు ఒక బుక్ని సంస్కృతంలో తెలుగు మిక్స్ అయి ఉంటుంది. అనర్గళంగా చదివే మా డాడీని చూసి నేను చాలా షాక్ అయ్యేదాన్ని. అంటే ఇంత పర్ఫెక్ట్గా తెలుగు ఎలా చదువుతున్నారు, మనకే నోరు తిరగదని చెప్పేసి ఎవ్రీ ఇయర్ వినాయక చవితి పండగకి మా డాడీనే కథ చదివేవారు. సో ఆయన చుట్టూ కూర్చొని మేమందరం ఇంత పర్ఫెక్ట్గా ఎలా చదువుతున్నారని చెప్పి డాడీ వైపు అలాగే చూసేదాన్ని అనమాట. సో స్కూలు కాలేజ్ అన్నీ చదివినా కూడా ఒక్కొక్కసారి మనకి ప్రాక్టీస్ పోయి నోరు తిరగదనమాట. మీ ఇంట్లో గుక్క తిప్పుకోకుండా వినాయక చవితి వ్రతకల్పాన్ని ఎవరు బాగా చదువుతారో నాకు కామెంట్లో చెప్పండి. అమ్మ, నాన్న లేక మీరా అని. ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.